హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో టమాటాలను ఎండబెట్టి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టమాటా పచ్చడిని సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండేలా, అదేవిధంగా ఎర్రగా ఉండాలి అంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. అలాగే దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్ కొలతలతో వేసుకుంటే కనుక సంవత్సరం అంతా కూడా ఫ్రెష్గా టమాటా పచ్చడిని తినేయచ్చు. ఫస్ట్ టైం టమాటా పచ్చడి చేసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మరి ఈ టమాటా పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా అయితే నేను ఇక్కడ 2 కేజీల టమాటాలు తీసుకుంటున్నాను. అలాగే దానికి తగ్గట్టుగానే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని బట్టి మీరు ఎంత కేజీస్ తీసుకున్నా కూడా దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కేజీలు తీసుకున్నాను. వీటిని ఒకసారి మంచిగా కడిగేసి ఇక్కడ కూడా తడి లేకుండా ఇట్లా తుడిచిపెట్టాలి. ఈ టైంలో టమాటాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇప్పుడు చేసుకున్న టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి టమాటా పచ్చడిని ఈజీగా చేసేసుకోవచ్చు, అంటే తక్కువ రేట్లో కూడా చేసేసుకోవచ్చు. టమాటాలను కడిగి తుడిచిన తర్వాత ఎక్కడైనా తడి మిస్ అవుతుంది కాబట్టి ఇలాగే ఒక అరగంట సేపు ఆరనివ్వాలి. తర్వాత టమాటా తొడిమపాటు కూడా తీసేయాలి. తొడిమపాటు తీసేయడం వల్ల టమాటాలు తొందరగా ఎండుతాయి. అలాగే కొంచెం ఈజీగా కట్ చేసుకోవచ్చు టమాటాలను కూడా. ఇట్లా కట్ చేసిన తర్వాత అన్ని ముక్కలు కూడా టమాటా ముక్కలు సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండబెడతాం కాబట్టి సమానంగా ఉంటేనే ముక్కలు సమానంగా ఎండుతాయి. లేదంటే చిన్న ముక్కలు తొందరగా ఎండిపోతాయి, అలాగే పెద్ద ముక్కలు ఇంకా ఎండకుండా ఉంటాయి. కాబట్టి అన్ని ముక్కలు సమానంగా ఇట్లా పొడవుగానే కట్ చేసుకోవాలి. టమాటాని ఇష్టం వచ్చినట్టు కట్ చేయకుండా ఇట్లా పొడవు షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే టమాటా ముక్కలు మరీ పెద్ద సైజులో ఉన్నా కూడా ఎండడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి చూడండి ఈ రకంగా ఉండేటట్టు టమాటా ముక్కలన్నీ కూడా కట్ చేసి ఇలా రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలకి 2 కేజీల టమాటా ముక్కలు కాబట్టి కేజీకి 150 గ్రామ్స్ చొప్పున 2 కేజీస్ కాబట్టి 300 గ్రామ్స్ ఉప్పు వేస్తున్నాను. దీన్ని బట్టి మీరు ఎన్ని కేజీల టమాటాలు తీసుకున్నా సరే కేజీకి 150 గ్రామ్స్ చొప్పున ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం పొడిలో ఉప్పు ఉంటే మాత్రం తగ్గించి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలకు పసుపు అలాగే ఉప్పు పట్టేటట్టుగా కలపాలి. అయితే టమాటా ముక్కలు కొంచెం విరిగిపోకుండా కలిపితే బాగుంటాయి, ఎందుకంటే ఎండబెడతాం కాబట్టి. బాగా కలిపితే కూడా ముక్కలన్నీ కూడా అంత చిందరవందరగా అయిపోతాయి కాబట్టి అంత ఎండబెట్టడానికి సరిగా రావు. కాబట్టి కొంచెం లైట్గానే కలపాలి. ఇలా టమాటాలకి పసుపు అలాగే ఉప్పు 2 కలిపి పట్టించడం వల్ల టమాటా రసం అనేది ఎక్కువ ఊరుతుంది. ఇలా కలిపిన తర్వాత వెంటనే ఈ ముక్కలన్నీ తీసి ఎండబెట్టకుండా ఇవన్నీ కలిపి ఒక మంచి గ్లాస్ జార్లో కానీ లేదంటే పింగాణి జార్స్ ఏవైనా పికిల్స్ పెట్టుకునే వాటిని దాంట్లో వేసేసి టమాటా ముక్కలన్నీ వేసిన తర్వాత టమాటా రసాన్ని కూడా దీంట్లోనే వేసేసి మూత పెట్టేసి ఒక 24 అవర్స్ అయినా దీన్ని పక్కన పెట్టేయాలి. టమాటా ముక్కలు ఈ జార్లో వేసినప్పుడైతే టమాటా రసం ఇంతవరకు వచ్చింది. ఒక డే తర్వాత అంటే 24 అవర్స్ తర్వాత చూడండి ఇంతవరకు వచ్చింది రసం. టమాటా రసం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇట్లా చేయండి. లేదంటే ముక్కలకి ఉప్పు పసుపు కలిపిన వెంటనే ముక్కలు సపరేట్ చేసేసి ఎండబెట్టేయచ్చు. నేనైతే టమాటా రసం ఎక్కువ కావాలని ఇట్లా చేశాను. తర్వాత ఈ టమాటా ముక్కలను అన్నిటిని కూడా తీసేసి ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లలో అయితే ఎండబెట్టాలి. టమాటా ముక్కలకి ఏ మాత్రం కూడా రసం రాకుండా ఇట్లా మంచిగా పిండేసి టమాటా ముక్కలు మాత్రమే తీసేయాలి. అప్పుడే టమాటా ముక్కలు మంచిగా ఎండితే అలాగే ఉప్పు కూడా కరెక్ట్గా కలుస్తుంది. లేదంటే ఉప్పు కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. ఇట్లా ముక్కలన్నీ తీసేసి వీలైనంత పల్చగా ఎండబెట్టాలి. టమాటా ముక్కలని ఎంత పల్చగా ఎండబెడితే అంత తొందరగా ఎండుతాయి కాబట్టి నేనైతే 4 ప్లేట్లలో ఇట్లా సపరేట్గా చిన్నగా వేసేసి ఎండబెట్టాను. ఎంత పల్చగా చేసి ఎండబెడితే ముక్కలు అంత తొందరగా ఎండుతాయి. అలాగే ముక్కలను చిన్నగా కట్ చేసినా కూడా తొందరగా ఎండుతాయి. నేనైతే దాబా మీద ఎండబెట్టలేదండి, మాకు అనుకూలంగా లేదనేసి కిందనే ఎండబెట్టేశాను. ఇప్పుడు చింతపండు కేజీకి 50 గ్రామ్స్ చొప్పున 2 కేజీస్ కాబట్టి 100 గ్రామ్స్ చింతపండు వేస్తున్నాను. ఈ చింతపండుకు నార కానీ లేదంటే పొట్టు కానీ గింజ కానీ ఎక్కడ కూడా లేకుండా ఇట్లా నీట్గా ఉంచేసి ఈ చింతపండును ముందుగా ప్రిపేర్ చేసిన టమాటా రసంలోకి వేసేయాలి. దీన్ని బట్టి మీరు ఎన్ని కేజీల టమాటాలు తీసుకున్నా సరే కేజీకి 50 గ్రామ్స్ అంటే 50 గ్రాముల చొప్పున చింతపండు వేసేసిన తర్వాత
ఈ టమాటా రసాన్ని మామూలుగా టమాటా ముక్కలు ఎన్ని రోజులైతే ఎండలో పెడతామో దాదాపు 3 డేస్ పడుతుంది కదా, ఆ 3 డేస్ వరకు కూడా టమాటా రసాన్ని పైన ఏదైనా సన్నటి క్లాత్ కప్పేసి దీన్ని కూడా ఎండలో పెట్టేసేయాలి. ఈ టమాటా రసాన్ని ఎండలో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలా వీలు కానప్పుడు ఈ టమాటా రసాన్ని ఒక బౌల్లో వేసేసి ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టేసి టమాటా రసం మరిగే వరకు, అంటే మరీ బాగా మరగద్దు, మామూలుగా మరిగేటట్టు ఇట్లా స్టవ్ మీద పెట్టేసి ఉడికించాలి. చూడండి, అంటే 1-2 పొంగులు ఇలా వచ్చేంత వరకు ఉడకబెడితే సరిపోతుంది. లేదంటే రసం కూడా మరీ చిక్కగా అయిపోతుంది. కాబట్టి లైట్గా ఉడకబెట్టేసి ఈ టమాటా రసం పూర్తిగా చల్లారిన తర్వాత ఎప్పట్లాగానే మళ్ళీ గ్లాస్ జార్లో వేసేసి టమాటా ముక్కలు ఎండేంత వరకు ఈ టమాటా రసాన్ని కూడా పక్కన పెట్టేసేయాలి. 3 రోజుల తర్వాత టమాటా ముక్కలు ఏ రకంగా ఎండినాయి అంటే ఎండను బట్టి టమాటా ముక్కలు ఎండితే, కొంచెం ఎండ తక్కువగా ఉంటే ఇంకొక 2 డేస్ అయినా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఎండ బాగానే కొడుతుంది కాబట్టి నాకైతే 3 డేస్ వరకు ఎండినాయి. ఒకవేళ ఇంకా ఎండనట్టు అనిపిస్తే ఇంకొక రోజైనా ఎండలో ఎక్కువ పెట్టండి. తర్వాత ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసేసి మరీ పౌడర్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్టే మిక్సీ పట్టేసుకోవాలి. మరీ పౌడర్లా చేసుకున్నా కూడా పచ్చడి అంతా బాగుండదు. చూడండి, నేను ఈ రకంగా మిక్సీ పట్టేస్తున్నాను. కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ ముక్కలు, అంటే మరీ పౌడర్లా కాకుండా నేను కొంచెం ఎక్కువ పౌడర్ లాగానే వచ్చింది, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఎండినాయి కాబట్టి. ఇట్లా మరీ పౌడర్లా కాకుండా కూడా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది టమాటా పచ్చడి. వీలైతే కొంచెం ఇంకా ఎక్కువ ముక్కలు ఉండేటట్టే మిక్సీ పట్టేసి ఇలా రెడీ ఉంచుకోవాలి. టమాటా ముక్కలు మిక్సీ పట్టేసిన తర్వాత అదే జార్లోకి కేవలం చింతపండు మాత్రమే రసంలో నుంచి తీసేసి ఇట్లా మిక్సీ పట్టేయాలి. రసం అంతా పడితే బాగుండదు, కేవలం చింతపండు మాత్రమే తీసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేయండి. ఇప్పుడు మిక్సీ పట్టిన చింతపండునంతా కూడా టమాటా రసంలో వేసేసుకోవాలి. అలాగే ముందుగా టమాటా ముక్కల్ని ఇట్లా ముక్కల్లాగా మిక్సీ పట్టేసి ఉంచాం కాబట్టి దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు చింతపండు, టమాటా ముక్కలు, రసం అంతా మంచిగా కలిసేటట్టు బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం సేపు వరకు టమాటా రసం పల్చగానే అనిపిస్తుంది. టమాటా ముక్కలంతా కూడా టమాటా రసం పీల్చిన తర్వాత అప్పుడు రసం చిక్కగానే అవుతుంది. ఇలా కలిపిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఫ్రై పాన్ పెట్టేసి 3/4 టీ స్పూన్ వరకు మెంతులు వేసి వేయించుకోవాలి. మెంతులు కొంచెం లేట్గా వేగుతాయి, లేదంటే వేగకపోతే సరిగా ఉండదు, అంటే కొంచెం చేదుగా వస్తుంది కాబట్టి ముందుగా వేయించుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్ల వరకు ఆవాలు కూడా వేస్తున్నాను. ఆవాలు కొంచెం ఎక్కువ అనిపిస్తే కనుక తగ్గించండి. నేను కేజీకి 1.5 టీ స్పూన్ చొప్పున ఆవాలు వేసాను. అలాగే 3/4 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే పౌడర్ చేసుకోవడం ఈజీ ఉంటుంది. అలాగే వీటి వాసన కూడా మంచిగా వస్తాయి వేయించుకుంటే. ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పౌడర్గా చేసి రెడీ ఉంచుకోవాలి. వీటిని కొంచెం ఎక్కువనే మెత్తగా అయ్యేటట్టు పౌడర్ చేసుకుంటేనే బాగుంటుంది, పచ్చళ్ళలో వేస్తాం కాబట్టి. ఈ పౌడర్ని వేరే గిన్నెలోకి మార్చేసి 1 కప్పు వరకు, అంటే దాదాపు కేజీకి 50 గ్రాముల చొప్పున నేను 100 గ్రామ్స్ వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా పర్లేదు, కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే పచ్చడి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. వీటిని కూడా ఇట్లా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. వెల్లుల్లిని మాత్రం మరీ పేస్ట్ లాగా అయితే చేసుకోవద్దు, బాగుండదు పచ్చడి. తర్వాత స్టవ్ పైన కొంచెం వెడల్పు ఎక్కువగా ఉన్న కడాయి లాంటిది పెట్టేసి కేజీకి 150 ml చొప్పున 2 kgs కాబట్టి 300 ml వంట నూనె వేస్తున్నాను. ఇది మాత్రం పక్కాగా పల్లి నూనె వేస్తున్నాను. పచ్చళ్ళకి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా వేరే నూనెలు అంటే స్మెల్ రాని నూనెలు అయితే కొంచెం బాగుండవు కాబట్టి పల్లి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి నూనెని బాగా వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పు వేసుకోవడం వల్ల టమాటా పచ్చళ్ళలోకి అప్పుడప్పుడు వస్తుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి శనగపప్పు వేసుకొని ఇవి కొంచెం వేయించుకోవాలి. అయితే స్టవ్ ఆఫ్ చేస్తేనే బాగుంటుంది, లేకపోతే నూనె ఎక్కువ కాబట్టి తొందరగా మాడిపోతాయి. కాబట్టి నూనె మంచిగా వేడి చేసినాం కాబట్టి పప్పు మంచిగా వేగుతుంది. తర్వాత 1.5 టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట అన్న తర్వాత ఎండుమిర్చిలు 5-6 వరకు ఇట్లా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేయడం అయితే మర్చిపోకండి, ఎండుమిర్చి వేయడం వల్ల టమాటా పచ్చడి చాలా బాగుంటుంది.
ఇప్పుడు వెల్లుల్లి వేసే కంటే ముందు నూనెను కొంచెం చల్లారనివ్వాలి. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఎక్కువ నూనె కాబట్టి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లి వేయగానే మాడిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. ఇంకా మామూలుగా 1 కేజీ వరకు నూనె వేస్తే కనుక నూనె బౌల్ దాటి కూడా వస్తుంది వెల్లుల్లి వేయగానే, అంటే పొంగుతుంది కాబట్టి నూనె కొంచెం చల్లగా చేసే వేసేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి వేసాం కాబట్టి అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి. అయితే వెల్లుల్లి కొంచెం ఎక్కువైంది అనుకోండి, నూనె చల్లగా అయినట్టు అనిపిస్తుంది. అప్పుడు స్టవ్ని మళ్ళీ ఒకసారి ఆన్ చేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేయాలి. ఇలా దీన్ని ఒకసారి కలిపిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన పౌడర్ను కూడా వేసేసి అంతా కలిపేసేయాలి. ఇప్పుడు కారం పొడి తీసుకొని 1 కేజీకి 75 గ్రామ్స్ చొప్పున 2 కేజీలు కాబట్టి 150 గ్రామ్స్ వరకు కారం పొడి వేస్తున్నాను. కారం పొడిలో ఉప్పు వేయకుండా పట్టిస్తే మాత్రమే ఇట్లా తీసుకోండి. ఇంకా కారం పొడిలో ఉప్పు వేస్తే మాత్రం కొలత వేరేలాగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఉప్పు అయిపోతుంది కాబట్టి కారం పొడిలో ఉప్పు వేయకుండా చేస్తేనే ఇంతవరకు వేసేసి ఇది తీసి పక్కన పెట్టేసి చల్లగా చేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా పచ్చడి అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు బాగా ఒకసారి కలిపేయాలి. అయితే ఇప్పుడు టమాటా పచ్చడి కొంచెం పలచగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఒక డే తర్వాతనే టమాటా పచ్చడి కొంచెం చిక్కగా అవుతుంది. దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా టమాటా రసాన్ని కొంచెం పీల్చుకుంటాయి కాబట్టి అప్పుడు చిక్కగా అవుతుంది. ముందే చిక్కగా ఉంటే ఇంకా గట్టిగా అయిపోతుంది పచ్చడి, అప్పుడు అంత బాగుండదు. చూడండి, ఈ రకంగా ఉండేటట్టు అయితేనే బాగుంటుంది టమాటా పచ్చడి. ఇంకా ఒక రోజు తర్వాత అయితే ఇంకా చిక్కగా అయిపోతుంది. తర్వాత ఒక గుప్పెడన్ని వెల్లుల్లి కూడా తీసుకొని ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా కూడా మంచిగా కలిపిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు గ్లాస్ జార్ కానీ లేదంటే ఇట్లా పింగాణి పాత్రలు ఉంటాయి కదా, దాంట్లో కానీ పచ్చళ్ళు పెట్టుకుంటే ఇవి చల్లగా ఉంచుతాయి కాబట్టి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే రెడ్ కలర్లో ఉంటుంది. అయితే టమాటా పచ్చడిని ఎక్కువ మొత్తంలో చేసుకుంటే కనుక టమాటా పచ్చడిని ఒక పెద్ద జార్లో పెట్టాలి. తర్వాత ఒక చిన్న జార్లోకి అవసరాన్ని బట్టి 10 డేస్కి కానీ 15 డేస్కి కానీ సరిపోయేటట్టు కొంచెం కొంచెంగా తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు లేదంటే అప్పుడప్పుడు దాంట్లో ఊకే స్పూన్ పెడతాం కదా, అప్పుడు పచ్చడి అనేది పాడైపోతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, నేనైతే ఫస్ట్ ఇట్లా కొంచెం చిన్న జార్లో పెట్టేసి ఇంకా మిగిలిందంతా కూడా పెద్ద జార్లో పెట్టేస్తున్నాను. అలాగే పచ్చడి ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 15 డేస్కి ఒకసారి 10 డేస్కి ఒకసారి అయినా కలిపితేనే అంతా ఒక కలర్లో ఉంటుంది పచ్చడి. అంతేనండి, ఎండబెట్టిన టమాటాలతో పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. ఇంగ్రీడియంట్స్ మాత్రం యాజ్ టీజ్గా వేయండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే ఈజీగా అర్థమవుతుంది టమాటా పచ్చడి చేసేసుకోవడం. మరి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మరి మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఈ టమాటా పచ్చడి వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం, మరి కొంతమందికి ఈ రెసిపీని షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే అందాలి అంటే పైన గంట సింబల్ని టచ్ చేయండి. ఇప్పటివరకు టచ్ చేయకపోతే కనుక. ఫైనల్గా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ.